హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని మీరు చూస్తున్నారు కదా, ఇదే విష్ణు నివాసం. అయితే మనకు తిరుపతిలో దర్శనం టికెట్స్ అంటే దర్శనం టోకెన్స్ అవ్వాలంటే ముందు ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకొని మనం పైనకి వెళ్ళాలి. కానీ చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. ఏ విధంగా అంటే మనం ఇక్కడ ఎందుకంటే 4కి అట్లా ఇస్తారు అని చెప్తారు. కాకపోతే మనం 11కు అట్లనే ఇక్కడ లైన్లో నిల్చోవాలి. అంటే మార్నింగ్ 11కే నిల్చుంటే మనకు టికెట్స్ అనేది దొరుకుతాయి. అది కూడా 3 అవర్స్. మనకు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు 4కి అని చెప్తారు. కొంచెం పోలీస్ వాళ్ళు కూడా కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది భక్తులు వస్తారు కదా, అట్లా వాళ్ళు కూడా కొంచెం విసుక్కుంటారు. వాళ్ళ ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మేము తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాం పైకి. ఇక్కడ మధ్యలో దారిలో చెకప్ ఉన్నది. ఇది మా దారిలో చెకప్ చేసుకొని అంటే మన లగేజ్ అనేది చెకప్ చేస్తారు. చెకప్ చేసిన తర్వాత మనల్ని మళ్ళీ మనం వచ్చిన బస్సులో వెళ్ళాలి. మేము ఇక్కడ తిరుమలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన దర్శనం ఇక్కడ నిల్చున్నాం. తర్వాత దర్శనం చేయాలి. సారీ, మనకు అదేంటిది తిరుమల రూమ్ కోసం అనేసి రూమ్ మనకైతే అలా అయింది, దొరికింది. రూమ్ తీసుకెళ్ళి రూమ్ నెంబర్ వచ్చింది. తర్వాత మనకు మెసేజ్ కూడా వస్తుంది. ఇది ఎక్కడ స్కాన్ చేస్తే అది మనకు చూపిస్తుంది ఎక్కడ వచ్చింది అని. గరుడాద్రిలో వచ్చింది, మన గరుడాద్రి కాటేజ్ అని వచ్చింది. అక్కడికి వెళ్ళి మార్నింగ్ నేను అమౌంట్ కట్టిన 100 రూపీస్ రూమ్కి అయితే 550 వచ్చేసి అమౌంట్ మన ఫోన్పేనే తీసుకుంటారు. అక్కడ ఫోన్పేలో అమౌంట్ ఉంచుకోరు, మనకు యూజ్ అవుతుంది. ఇది అక్కడ మాకు వచ్చిన రూమ్, ఇది మా ఫ్యామిలీ. అక్కడ అందరం కలిసి దిగినాం. కాస్త అట్లా వచ్చింది, పొద్దుగాల స్టే చేస్తున్నాం కదా అని చెప్పేసి దిగినాం. ఇక మేము దర్శనానికి రెడీ అయ్యి పోతాను. ఇవన్నీ మా అన్ని టికెట్స్ అన్నట్టు, అంటే మా దర్శన టోకెన్స్ ఇవన్నీ చూపిస్తాను. అంటే ఫస్ట్ టైం కదా ఎట్లుంటుందని అక్కడ నుంచి ఒక కార్ మాట్లాడుకున్నాం. కార్ బుక్ చేసుకొని మన అదేంటిది టెంపుల్ దగ్గర దాకా టెంపుల్ దగ్గర దాకా మాట్లాడుకొని వెళ్దామని అందరం రెడీ అయినాం. ఇక లోపలికి వెళ్తున్నాం. అంటే అమ్మ కార్ దగ్గరికి వెళ్తాను. అందరం రెడీ అయినాం. ఆల్మోస్ట్ అక్కడనే ఫస్ట్ టైం ముందే గుండ్లు వేయించుకున్నాం. ఎందుకంటే గుండ్లు వేయించుకొని స్నానం చేసి రెడీ వెళ్ళిపోవాలి కదా. ఆ విధంగా ఒక కార్ ఎక్కుతారు అందరం. కార్ ఎక్కి ఇది వచ్చేసి కార్ మాట్లాడుకున్నాం ఇదే. ఈ నుంచి కార్ ఎక్కిన తర్వాత ఇక అందరం అయితే బయలుదేరుతున్నాం అన్నట్టు ఇక్కడికి దర్శనానికి. వెళ్తున్నాం. ఇది చుట్టుపక్కల వ్యూస్ ఇట్లా ఉంటాయి. అంటే కాటేజ్ ఉంది కదా, కాటేజ్ దాటి పోతున్నాం. ఈ నుంచి పోయిన తర్వాత ఇక మేము డైరెక్ట్గా దర్శనం అంటే టెంపుల్ లోపలికి వెళ్ళినాం. టెంపుల్ లోపలికి వెళ్ళి మేమైతే ఫస్ట్ అక్కడ మ్యాండేట్ ఏంటిదంటే మనం ఇట్లా షార్ట్లో అవి వేసుకోవద్దా అంటే అక్కడ కుదరదు. షార్ట్లో అవి వేసుకుంటే బయటకు తిప్పుతారు. ముందు అది కూడా చెప్పాలి. అది ఎట్లా అంటే మాకు అట్లా అనుభవం జరిగింది. మా అల్లుడు షార్ట్ వేసుకొని వస్తే ఆయన దాని తర్వాత మళ్ళీ తొందర వచ్చి పంచ కొనుక్కొని వచ్చి కట్టించిన.